అమెరికా టెక్ కంపెనీలు ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వొద్దు, అమెరికా ఫస్ట్. ఈ వ్యాఖ్యలు చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. న్యూయార్క్ లో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. ఒక రకంగా అమెరికన్ టెక్ కంపెనీల తీరును ఆయన తప్పుపట్టారు. మీరు ఎక్కడో చైనాలో కంపెనీలు పెట్టుకుంటున్నారు, ఇండియన్స్కి జాబ్స్ ఇస్తున్నారు, కానీ ఇక్కడునే అమెరికన్లకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. అమెరికా టెక్ కంపెనీల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు డొనాల్డ్ ట్రంప్. మీ వైఖరి మార్చుకోవాలంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇక ఆ రోజులు ముగిశాయి అంటూ కూడా ఒక ఘాటు విమర్శలు చేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మరొకసారి బలంగా వినిపించారు ఆయన. అమెరికాలో ఇండియన్స్ ని జాబ్స్ ఇవ్వడం పట్ల డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక రకంగా ఇండియన్స్ లో ఆందోళన కలిగిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైనటువంటి పదాన్ని ఉపయోగించారు, రాడికల్ గ్లోబలైజేషన్. దీన్ని తగ్గించాలి అంటూ కూడా ఆయన ఒక విమర్శ చేశారు అమెరికన్ బేస్డ్ టెక్ కంపెనీ సీఈఓలకు. ఈ రాడికల్ గ్లోబలైజేషన్ వల్ల లక్షలాది మంది అమెరికన్లకు ద్రోహం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that, everybody knows that, everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. ట్రంప్ వ్యాఖ్యలే కాదు, గత కొంతకాలంగా స్థానికంగా ఉండే అమెరికన్లు ఇండియన్ నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయినటువంటి టెక్ పీపుల్తో కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యక్తులతో కావచ్చు, కాస్త అవమానకరంగానే మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అది సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయింది. ఆ ఇన్సిడెంట్ కూడా ఒకసారి చూద్దాం. Why are you in my country? Why are you here? Yeah, why are you in America? You need, I don't like you guys here. There's too many of you guys here. Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. Okay? I want you to go back to India. మారుతున్న అమెరికా పరిస్థితులు, అక్కడున్న రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరాన్ని అయితే ఎత్తి చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో అమెరికాలో స్థిరపడాలి అనుకుంటున్నటువంటి ఇండియన్ టెక్కీస్ కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలేమో అనే పరిస్థితులు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దానితో పాటు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి విద్యను అభ్యసించడానికి అమెరికా గడ్డపైకి వెళ్దాం అనుకునేటటువంటి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయో, అదేవిధంగా ఈ మార్పుల పట్ల డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి. ఈ అప్డేట్స్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేయండి.